సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాత్రి 9-10 గంటలకి మాకు చిన్న అనుమానాలు వచ్చాయండి. ఏదో జరుగుతుంది, సంథింగ్ జరుగుతుందనే నైటే నేను సిఐ గారికి చెప్పడం జరిగింది. సార్ ఏదో నాకు అనుమానం ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది, నేనేదో ప్రాబ్లంలో పడుతున్నాను అనేది సిఐ గారికి చెప్పడం జరిగింది. సిఐ గారు మేము చెక్ చేస్తామమ్మా, చూస్తామమ్మా అని చెప్పడం జరిగింది. నాకు తెలిసి దివ్వల మాధవి అనే వ్యక్తి రాత్రి 2 ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందనేది నా అనుమానం అండి. పోలీసులకు కూడా నేను చెప్పడం జరిగింది, దయచేసి ఇంటిని చెక్ చేయండి, ఆవిడ ఇంట్లో ఉందని కూడా నాకు అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే నిన్నటి వరకు మీడియాని అలౌ చేసిన ఆయన ఈ రోజు నుండి ఇంట్లోకి మీడియాను కూడా అలౌ చేయడం లేదు. అన్నీ కూడా రూమ్స్ అన్నీ కూడా పకడ్బందీగా ఆయన ఉంటున్న రూమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. పోలీస్ వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రేపు శ్రీని గారితో మా లైఫ్స్ అన్నీ ముడిపడి ఉన్నాయి. ఆవిడ చాలా దారుణమైన వ్యక్తి, చాలామంది లైఫ్స్తో ఆడుకునే వ్యక్తి. ఆవిడ మీడియాలో మీరు అందరూ గమనిస్తున్నారు, ఆవిడ అన్నీ వదిలేసి ఆవిడ బిహేవ్ చేస్తుంది. నేను ఈ సబ్జెక్ట్ని పక్కతో పట్టుకున్న మీడియా వాళ్ళకి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానండి, పోలీసులు వారు మా ఇల్లుని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ప్రతి ఒక్క రూమ్ని చెక్ చేస్తూ నాకు కానీ శ్రీని గారికి కానీ నా పిల్లలకు కానీ ఫుల్గా సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి. 3వ వ్యక్తి ఆ ఇంట్లో ఉండకూడదనేది దయచేసి మీ అందరికీ పోలీసుల వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా లైఫు, నా పిల్లల లైఫు, అందరి లైఫ్ కూడా రిస్క్లో ఉందండి. నేటికి 10 డేస్ అనేది మేము ఈ కార్ షెడ్లో ఉంటున్నాం, కేవలం మా ఇంట్లో ఎంటర్ అవ్వడానికే. దాన్ని టాపిక్ వేరువేరుగా డైవర్ట్ చేస్తున్నారు. మేము ఆస్తులు అడుగుతున్నాం, అది మేము ఏ ఆస్తులు అడగడం లేదండి, మేము ఎలాంటి కోరికలు కోరడం లేదండి. ఆ ఇంట్లో మేము ఉంటామనేదే కోరుతున్నాము. కానీ ఆ ఇంట్లో మాకు రానివ్వకన్నా నేటికి 10 డేస్ అవుతుంది ఈ కార్ షెడ్లోనే పడుకుంటున్నామండి. రాత్రి 2 గంటలకి ఆ దివ్వల మాధురి అనే వ్యక్తి మా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. రేపు శ్రీని గారికి ఎట్లాంటి ప్రాబ్లం అయినా రేపు నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ అట్లానే పోలీసు సిఐ గారికి ఎస్ఐ గారికి అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, ఆ ఇల్లుని మాత్రం శ్రీని గారికి కానీ ఆ ఇంటికి కానీ మాకు కానీ ఎట్టి పరిస్థితులు ఎలాంటి హాని కూడా జరగకుండా ప్రొటెక్ట్ చేయాలనేది నేను మీడియా ద్వారా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మాధురి నుంచి శ్రీని గారికి ఇదేంటంటే అంటే ఎటువంటి హాని ఏంటి అసలు? నేను చెప్తున్నాను కదండి, శ్రీని గారు పదే తప్పుడు సమాచారాన్ని, ఆయన వీక్నెస్ ఒకటి ఉందండి. ఆ వీక్నెస్ ఏంటి అనేది నాకు అర్థం కావడం లేదు. అది ఏ రకమైన ప్రాబ్లంలో ఆయన ఇరుక్కున్నారనేది కూడా అర్థం కావడం లేదు. మొదటి నుండి మాత్రం మాధురి అనే వ్యక్తి ఆయన ట్రాప్ చేసింది, ఆయన తాలూకు లైఫ్ని ఆవిడ చేతిలో పెట్టుకుంది అనేది మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే నేను ముందు నుండి కూడా చాలా ఆచితూచి ఎక్కడ డ్యామేజ్ కాకూడదని వెళ్ళినప్పటికి కూడా ఈరోజు మేము డ్యామేజ్ అయిపోయి రోడ్డు మీద పడిపోయే పరిస్థితికి వచ్చామండి. సడన్గా ఆవిడ రాత్రి 2 మాత్రం ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి ఒక మీడియాని కూడా ఆవిడ రిలీవ్ చేయడం జరిగింది. నేను 10 రోజుల పాటు నేను అందుబాటులో ఎవరికి ఉండను, సోషల్ మీడియాకి నా హెల్త్ బాగలేదు అనేది ఒక మీడియా రిలీజ్ చేయడము, ఆవిడ సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం కూడా జరిగింది. దయచేసి దీని మీద దర్యాప్తు చేసి ఆవిడ ఎక్కడుందో అనేది తెలుసుకొని, ఒకవేళ ఇక్కడే ఉంటే ఇమీడియట్గా ఆవిడకి బయటికి పంపించే కార్యక్రమం చేయాలనేది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏమైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారా? నేను లిఖితపూర్వకంగా ఎక్కడ ఫిర్యాదు చేయలేదండి. రేపు నేను లిఖితపూర్వక ఇన్ రిటర్న్ కూడా ఇస్తాననేది కూడా పోలీసుల వారికి కూడా చెప్పడం జరిగిందండి.